ఈరోజు బస్సు యాత్ర చేస్తున్న జగనన్న మీద కొందరు ఓర్వలేని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు రాళ్లతో దాడి చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకనంటే ఈ రోజున జగనన్న బస్సు యాత్ర ఎంత ఆదరణ పొందో మీడియా ద్వారా చూస్తున్నాం, పేపర్స్ ద్వారా చూస్తున్నాం. ఇదంతా కూడా రోజు రోజుకి కూడా జగనన్నకి ప్రజాదరణ పెరిగిపోవడం, కడుపు మంటతో ఏమీ చేయలేని పరిస్థితిలో ఫ్రస్ట్రేషన్తో ఏదో రకంగా ఇబ్బంది అని చెప్పి ఈ రోజున దాడికి దిగడం అనేది చాలా బాధాకరం. గతంలో వాళ్ళు అనుకున్నారన్నమాట, ఈ 5 ఏళ్ళు జగనన్న ప్రభుత్వంలో ఏదో ఒకటి వేలెత్తి చూపించి ప్రభుత్వం మీద జగనన్న మీద బురద జల్లి ఈ ఎన్నికల్లో జగనన్నని ఇంటికి పంపించేయాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. కానీ జగనన్న మీద ప్రజలకి ఇచ్చిన పాలనకి ప్రజలకి రోజుకి అభిమానం పెరగడం, సో ఈ అభిమానాన్ని తట్టుకోలేక వాళ్ళు ఒంటరిగా మనతో ఢీ కొట్టలేక నిన్న మొన్నటి వరకు జనసేనను తెచ్చుకున్నారు. ఆ జనసేన వస్తే ఏదో ఉపద్రవం వచ్చేస్తుంది, ఏదో ఉప్పెనలా వచ్చేస్తుంది అని పాపం అలా అనుకున్నారు. ఏమీ జరగలేదు. తర్వాత ఇప్పుడు వెళ్ళి మళ్ళీ బీజేపీని తెచ్చుకున్నారు. అయినా కూడా ఏమీ ఎక్కడ వాళ్ళకి ఏం మైలేజ్ రాలే. ఏమీ చేయలేని పరిస్థితులు ఏం చేశారంటే శర్మకి మన ఆవిడ మాట్లాడిస్తున్నారు. అంటే కూడా జగనన్న మీద రాజకీయం పొడియాలి, ఈ ముఖ్యమంత్రి నుండి దించేయాలి. పవన్ కళ్యాణ్ అంటూ ఉంటాడు కదా, దించేస్తడం కోసమే నా పార్టీ నా జగన్, అందుకే అక్కడ తాకట్టు పెట్టుకున్నాడు. అంటే ఈ రోజు పరిస్థితి ఉందంటే ఎన్ని తాకపెట్టి ఎన్ని పెళ్ళ జెండల్స్ వచ్చినా కూడా జగనన్నని ఎవ్వరు ఏమీ చేయలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఇంకా రోజు వాళ్ళకి విపరీతమైన స్టేషన్ మంట, ఇంకా అడుగులో ఇంకా బాగా నాటు భాషలో చెప్తే ఎంత దిగపోయారంటే రాజ్యాల్లో ఈ రోజు జగన్ మీద మంత్రి గారు చేసే దిగజారి అంటే మొన్నటి జగన్ ఏమన్నారంటే రాయలసీమలో అలాగే ఉంటది, మళ్ళీ మా ఏరియాకి వచ్చేసి ఏమి ఉండదు. విజయపట్నం కృష్ణా జిల్లాకు వచ్చేసి అలాగే ఆ జన సందోహం ఉండేసరికి తట్టుకోని పరిస్థితులు ఇలా ముఖ్యమంత్రి గారు అని కూడా అడుగులకు దిగుతున్నారు. వాళ్ళు ఎంత దిగజారు అనేది మనం ఆలోచన చేయాలి. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.